నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, సార్ ఏ వయసు వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి, ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి అని. ఎవరైతే శృంగారంలో పాల్గొన్నప్పుడు పార్ట్నర్ను తృప్తిపరచలేకపోతున్నారో, ఎవరైతే పెనిట్రేషన్లో డిఫికల్టీస్ ఉన్నాయో, ఎవరైతే కనీసం 5 నిమిషాలైనా అమ్మాయి లోపల తమ అంగాన్ని ఉంచలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆపరేషన్కు సంసిద్ధులు కండి. వీళ్ళందరూ కూడా ముందు మందులు వాడుకొని చూడాలి. మందులు పనిచేయకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి. మరి ఎవరికి మందులు పనిచేయవని మీరు ఎలా నిర్ధారిస్తారు అని అడగచ్చు. ఏ మందైనా మ్యాక్సిమం డోస్ ఇచ్చినప్పుడు 6 సార్లలో ఒక్కసారైనా కానీ చేయలేకపోతే ఇక మందులు పనిచేయట్లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ సిల్డెనఫిల్ ఉందనుకోండి, దానికి వయాగ్రా అని, పెనిగ్రా అని, సుహాగ్రా అనే పేర్ల మీద అమ్ముతుంటారు. 100 mg ఇస్ ద మ్యాక్సిమం డోసు. 100 mgతో కనుక శృంగారంలో పాల్గొనలేకపోయినా లేదా లోపలికి ఎంటర్ అయినా 5-10 నిమిషాలు ఉండలేకపోయినా అది పనిచేయట్లేదు అని అర్థం. దానికి 5-6 సార్లు 6 సార్లు వాడుకొని చూడండి. 6 సార్లు కూడా కాకపోతే ఆ మందు పనిచేయట్లేదని నిర్ధారణకు రండి. రెండోది వార్డనాఫిల్. ఈ వార్డనాఫిల్కే వారిమాక్స్ అని రకరకాల పేర్లతో అమ్ముతుంటారు. ఈ వార్డనాఫిల్ మ్యాక్సిమం 20 mg, 10 mg ట్యాబ్లెట్స్ యూజువల్గా మార్కెట్లో అవైలబుల్. సో 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా రాకపోతే అది పనిచేయట్లేదు అని లెక్క. మూడో ట్యాబ్లెట్ పేరు టడాలిస్. దీన్ని టడలాఫిల్ అంటాము. ఈ టడలాఫిల్ రకరకాల పేర్లతో అమ్ముతారు. సియాలిస్ అని, టడాలిస్ అని. ట్యాబ్లెట్స్ యూజువల్గా 2.5, 5, 10, 20 అనే 4-5 స్ట్రెంత్లలో అవైలబుల్ ఉంటాయి. మ్యాక్సిమం డోసెస్ ఫర్ 24 hours 20 mg కన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఈ 20 mg వేసుకున్న వాళ్ళకు కూడా ఒకవేళ వేసుకున్న తర్వాత కూడా అనుకున్నంత శృంగారంలో పాల్గొనలేకపోయినా లేదా ఆ అంగం కనీసం 5 నిమిషాలు అమ్మాయి లోపల ఉంచలేకపోయినా అది ఫెయిల్డ్ దాని కింద లెక్క. దాని కనుక అటువంటి వాళ్ళు 5-6 సార్లు ట్రై చేసి చూడండి. 6 సార్లలో ఒక్కసారైనా అది అయినట్టే లెక్క. 6 సార్లు కూడా కాకపోతే ఆ మందు పనిచేయట్లేదు లెక్క. మూడోది అవనాఫిల్. ఈ అవనాఫిల్ 100 mg మ్యాక్సిమం డోసు. ఇది వాడి చూడండి. దీంతో రాకపోతే రాలేదని నిర్ధారణకు రండి. ఇలా 3-4 రకాల ట్యాబ్లెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు నీడ్ బేస్డ్. ఇప్పుడు టైఫాయిడ్కో 10 రోజులు ఇస్తే వ్యాధి పోతుంది. మీరు 6 నెలలు టీబీకి ట్రీట్మెంట్ ఇస్తే పోతుంది. కానీ ఈ శృంగారానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అలా పోయేవి కాదు. మీరు 6 నెలలు వాడుకున్నా, ఏడాది వాడుకున్నా అది ఇంకా వస్తూనే ఉంటుంది. కనుక వీటికి నీడ్ బేస్డ్. ఏ రోజు మీరు శృంగారం చేయదలుచుకుంటే మీ పార్ట్నర్ని అడగండి, ఇస్ షీ రెడీ అని. అప్పుడు మాత్రలు వేసుకొని చేయండి. మాత్రలు వేసుకున్నా కూడా ఫెయిల్ అయిపోతుంటే, మాత్రలు వేసుకుంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, తలనొప్పి, కళ్ళల్లో ఏదో తిప్పినట్టు అవ్వడము, పొట్టలో వాంతులు అవ్వడము, బాడీ ఏక్స్, విపరీతంగా జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉండడము, టాలరేట్ చేయలేనన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న వాళ్ళు మాత్రం మందులు మానేసి సర్జరీ చేయించుకోండి. సాధ్యమైనంత వరకు మందులతో ప్రయత్నం చేయండి. ఎవరైతే మందులు వేసుకున్నా రిజల్ట్ రాలేదో వాళ్ళు మాత్రమే సర్జరీకి ఆప్ట్ చేయండి. సర్జరీ యూజువల్గా 3 రోజులు హాస్పిటల్లో ఉండవలసి ఉంటుంది. సర్జరీ అయిన 48 hours తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. ఒక ఇన్సిషన్ 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటుంది. 10వ రోజు నాడు దానికి వేసిన 2-3 స్టిచెస్ ఉంటాయి, అవి తీసేస్తాము. సో ఆపరేషన్ తర్వాత 45 రోజులకు వాళ్ళు శృంగారంలో పాల్గొనవచ్చు. ఏ ఇంప్లాంట్ పెట్టుకోవాలి, ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. సో మీ తాహతు, స్తోమత, మీకున్న అవగాహన, మీకున్న ఇంటెలిజెన్స్ను బట్టి మేము చెప్తూ ఉంటాము. సో ఎవరికి ఏది బెస్ట్ అనేది. ఈ మ్యాల్యబుల్ ఇంప్లాంట్స్లో మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతనికి మనం ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ పెట్టినా కూడా అతనికి ఇబ్బంది పడతాడు. అతను స్విచ్ చేసుకోవాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కనుక మ్యాల్యబుల్ ఇంప్లాంట్ ఉన్నా అనుకోండి, ఇది మ్యాల్యబుల్ అంటే వంగేది అన్నాడు, ఇట్లా వంగుతుంది, ఇటంటే ఇటు వంగుతుంది, ఇటంటే ఇటు. ఇలా మ్యాల్యబుల్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్ళు హ్యాపీగా పార్కిన్సన్ ఉన్నా వాళ్ళకి ఏం చేతులతో అవసరం ఉండదు కనుక శృంగారం చేయొచ్చు. దీనికి ఖర్చు 2-3 లక్షలలో ఉంటుంది. ఏదేమైనా మీ సైజును బట్టి డిసైడ్ చేస్తాము, ఎంత సైజు పెట్టాలి అవన్నీ కూడా. ఆపరేషను బాగా వయసు వచ్చిన వాళ్ళకు చేయడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏమీ లేదు. మాతృ డాక్టర్ గారు 65 ఏళ్ళు దాటిన తర్వాత మత్తు ఇవ్వడానికి చాలా నిబంధనలు పెడతారు, అంత ఇష్టపడరు. కనుక ఒకవేళ సర్జరీ చేయించుకోదలుచుకుంటే మరి 85 ఏళ్ళ వాళ్ళు వచ్చి సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు బతికేదే 2-3 ఏళ్ళు ఉంటుంది. బెస్ట్ థింగ్ ఈస్ నడి వయసులో 40-50 ఏళ్ళు రాగానే అర్థం చేసుకోవాలి, మందులు వాడి చూడాలి. మందులతో కాకపోతే సర్జరీ చేయించుకోవాలి. మరీ ముసలితనం వచ్చి ఎనస్థీషియాకు ఫిట్నెస్ లేని వాళ్ళు వచ్చి సర్జరీ చేయమన్నా మనం చేయలేము. కనుక ఫిట్నెస్ ఉన్నప్పుడే సర్జరీలు చేయించుకోండి, ఓల్డ్ ఏజ్ రాకముందు చేయించుకోండి.